హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుజ్జి కథలు. ఒక చిన్న మేక ఒక పెద్ద డేంజరస్ సింహాన్ని మోసం చేసిందంటే నమ్ముతారా? ఆ మేక చేసిన స్మార్ట్ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే అసలు ఏం జరిగిందో మొత్తం కథ ఇప్పుడు చూద్దాం. సరే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఒక పెద్ద జంగల్లో ఒక సింహం ఉండేది. అది చాలా స్ట్రాంగ్ అని అనుకునేది. అన్ని యానిమల్స్ దాన్ని చూసి భయపడేవి. ఆ సింహానికి గర్వం కూడా ఎక్కువే. నేనే కింగ్ అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేది. ఒకరోజు ఆ సింహానికి చాలా ఆకలేసింది. ఫుడ్ కోసం ఫారెస్ట్ మొత్తం తిరిగింది, కానీ ఎక్కడ ఏమీ దొరకలేదు. అప్పుడే దానికి ఒక చిన్న మేక కనిపించింది. ఆ మేక గడ్డి తింటూ హ్యాపీగా ఉన్నింది. సింహం నెమ్మదిగా ఒక చెట్టు వెనకాల దాక్కొని ఆ మేకని గమనిస్తూ ఉన్నింది. కొద్దిసేపటి తర్వాత మేక చెట్టు వైపు చూసింది. అక్కడ సింహం కళ్ళు మెరుస్తూ కనిపించాయి. మేకకు చాలా భయమేసింది. దానికి లెగ్స్ కూడా పాపం షేక్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ సడన్గా మేకకి ఒక స్మార్ట్ ఐడియా వచ్చింది. అది ధైర్యంగా సింహం దగ్గరకు వెళ్ళి, ఓ సింహరాజా, నన్ను తినే ముందు నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంది. మొదట సింహం కన్ఫ్యూజ్ అయింది. ఏంటది అని అడిగింది. మేక చెప్పింది, ఈ జంగల్లో ఇంకో లయన్ ఉంది. అది తానే రియల్ కింగ్ అని అంటుంది అని అంది. అది విన్న సింహానికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఏంటి, నా జంగుల్లో ఇంకో లయనా అని అంది. మేక చాలా నెమ్మదిగా, నాతో రా మహారాజా, నేను మీకు చూపిస్తాను అని అంది. ఆ మాటలు విన్న సింహం కూడా మేక వెనకాల అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. కొద్దిసేపటికి వాళ్ళు ఒక పాత బావి దగ్గరికి వచ్చారు. మేక ఆ బావిని చూపిస్తూ, ఇదిగో ఇక్కడే ఉంది ఆ సింహం అని అంది. సింహం కోపంగా ఆ బావి లోపలికి చూసింది. బావి లోపల ఉన్న నీళ్ళల్లో దాని రిఫ్లెక్షన్ కనిపించింది. కానీ అది తన రిఫ్లెక్షనే అని గుర్తించలేదు ఆ సింహం. అదే ఆ లయన్ అనుకుంది. సింహం గట్టిగా రోర్ చేసింది. నీళ్ళల్లో రిఫ్లెక్షన్ కూడా రోర్ చేసినట్టు కనిపించింది. ఇంకా కోపం వచ్చింది సింహానికి. ఇప్పుడు నిన్ను ఫినిష్ చేస్తా అని అనింది గట్టిగా. వెంటనే బావి లోపలికి జంప్ చేసేసింది. కానీ మేక మాత్రం హమ్మయ్య అని అనుకుని బాయ్ బాయ్ లయన్ అన్నట్టు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమంటే, తెలివి ఉంటే బలం లేకపోయినా కూడా గెలవచ్చు. సరే పిల్లలు, మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సరదా పిల్లల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.